దేవునికి మహిమ. హల్లెలూయా. పెట్టేయాలి బలిపీఠం మీద. నీకంటే నాకు ఎక్కువే ఉంది ప్రభువా, నీ చిత్తమే, నీ ఇష్టమే, నీకు ఘనత. నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే నీకు మహిమే రావాలి, నిన్ను ఘనత కనపరుచుకోవాలి. నాకు వచ్చిన ఘనత అంతా నీదే ప్రభు, ఆపాదించాలి వెంటనే. బా ఎంత గొప్పోళ్ళు సార్ మీరు, ఎంత మంచి మనస్తత్వం. నాయనా ఆయన కృప. అక్క ఎంత మంచి హృదయం అక్క నీది, ఎంత గొప్ప మనిషి అక్క. అమ్మా ఆయన కృప. ఆయన కృప లేకపోతే, ఆయన లేకపోతే నా బతుకు ఘోరం. ఏ విధము చేత నేను నీకు ఘనత మహిమ వస్తుంది, వెంటనే అడు దిప్పాలి. అది నువ్వు స్వీకరించావంటే తట్టుకోలేవు, పెందలాడు ఒక దారి అవుతావు. మళ్ళీ నువ్వు ఒకసారి బలిపీఠం మీద ఘనత పెట్టిన తర్వాత మళ్ళా నిన్ను రెండంతలుగా దేవుడు హెచ్చిస్తాడు. దాన్ని కూడా ఆయనకి ఆపాదించాలి. దేవుడిచ్చిన దాన్ని దేవుని ముందు పడేయొచ్చా? దేవుడు గౌరవించి ఇచ్చాడండి. ఇచ్చిన దాన్ని స్వీకరించాలా, పడేయాలా? మీరు చెప్పండి. స్వీకరించాలి కదా. 24 పెద్దలు ఏం చేశారు? కిరీటాలు తెచ్చి ఆయన ఎదుట పడవేసి, మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడవు నీవే ప్రభువా. రేపు జీవ కిరీటమని, అక్షయ కిరీటమని, మహిమ వాడబారని కిరీటమని, మహిమ కిరీటమని, ఆ కిరీటమని, అన్ని కిరీటాలు చెబుతున్నాం కదా. ఈ కిరీటాలన్నీ మన కిరీటాలన్నీ వేసే. మన జీవ కిరీటం వేసే, మహిమ కిరీటం వేసే, వాడబారని కిరీటం వేసే, అక్షయ కిరీటం వేసే, నీతి కిరీటం వేసే. మరి ఎవరు అనుకున్నారు మన కిరీటం అతిశయ కారణం, అధికారం సమస్తము వేసే.